బయట ఎండలు మండిపోతున్నాయి. బానుడి సెగలకు భూమి నిప్పుల కుంపటిలా మారింది. ఈ వేడికి మనం ఏసీలు కూలర్ల కింద సేదతీరుతున్నాం. కానీ ఒక్కసారి బయట చూడండి, ఆ చిన్నారి పిట్టల పరిస్థితి ఏమిటి? అడవులు కాంక్రీట్ జంగిల్స్గా మారాయి. చెరువులు కుంటలు ఎండిపోయి బీటలు వారాయి. కేవలం కుక్కెడు నీరు దొరక్క గొంతు ఎండిపోయి ప్రతిరోజు ఎన్నో పక్షులు మన కళ్ళ ముందే నేలకొల్లుతున్నాయి. అవి అడిగేది ఆకాశమంత ఐశ్వర్యం కాదు, కేవలం జీవించడానికి కొన్ని చుక్కల నీరు మాత్రమే. మన వంతుగా మనం చేయాల్సిందల్లా ఒకటే. మీ ఇంటి బాల్కనీలోనో, కిటికీ దగ్గర లేదా వరండాలోనో ఒక చిన్న మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీటిని ఉంచండి. వీలైతే కొన్ని వరి కంకులను లేదా ధాన్యపు గింజలను ఏర్పాటు చేయండి. గుర్తుంచుకోండి, ఆ మట్టి పాత్రలో మీరు పోసే నీరు కేవలం నీరు కాదు, ఒక 2 అంగుళాల పక్షికి మీరు ఇచ్చే పునర్జన్మ. ప్రకృతిలో భాగమైన ఆ పక్షుల కిలకిల రావాలు రేపటి తరానికి వినిపించాలంటే ఈరోజే మనం అడుగు వేయాలి. ఒక చిన్న నీటి చుక్క ఒక గొప్ప ప్రాణాన్ని నిలబెడుతుంది. రండి, ఈ వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చి మానవత్వాన్ని చాటుకుందాం. ఇది మనందరి సమష్టి బాధ్యత. శ్యామ్ సుందర్ శర్మ, ఓరుగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ.